హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్. 20% ఐఆర్‌కు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు శుభవార్త. 20% మధ్యంతర భృతికి ఐఆర్‌కి ప్రభుత్వం సుముఖం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ, పీఆర్సీ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో త్వరలోనే ఒక కీలక ముందడుగు పడనుంది. 12వ పీఆర్సీ అమలులో జాప్యాన్ని నివారించి ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరట కల్పించేందుకు ప్రభుత్వం 20% మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారము. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. పీఆర్సీ ప్రక్రియలో జాప్యం. ఐఆర్ ఎందుకు అవసరం అంటే, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడానికి వేతన సవరణ సంఘాన్ని అంటే పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. గత అనుభవాలు. 11 పీఆర్సీ సిఫార్సులు 2018 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా ఆర్థిక ప్రయోజనాలు 2020 ఏప్రిల్ నుంచి మాత్రమే అందాయి. ఈ జాప్యం ఉద్యోగులకు నష్టం కలిగించే భావన బలంగా అయితే ఉంది. సో నష్టం కలిగించింది అనేది. సో ప్రస్తుత పరిస్థితి 12వ పీఆర్సీ నివేదిక తయారీ సమర్పణకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చు. ఈ జాప్యాన్ని అధిగమించి ఉద్యోగులకు వెంటనే మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. పీఆర్సీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేలోపు తక్షణం ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించడమే ఉత్తమ మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర భృతి ఐఆర్ పీఆర్సీ సిఫార్సుల అమలు ఆలస్యమైనప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయంగా ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటిస్తుంది. ఇది రాబోయే పీఆర్సీ ఫిట్మెంట్‌తో సర్దుబాటు చేయబడుతుంది. సో ప్రస్తుత ప్రభుత్వం 20% ఐఆర్ ఇచ్చే అవకాశాలున్నాయని బలంగా కనిపిస్తోంది. జీతాల పెంపుపై విశ్లేషణ. మీ కొత్త బేసిక్ పే ఎంత? 12వ పీఆర్సీ అమలులో 2 కీలక అంశాలు ఉంటాయి. ఒకటి డీఏ విలీనం. పీఆర్సీ అమలు తేదీ నాటికి ఉన్న కరువు భత్యాన్ని డీఏ ప్రాథమిక వేతనంలో కలుపుతారు. జూలై 1, 2023 నాటికి మొత్తం డీఏ 33.67% ఉందని అంచనా. ఫిట్మెంట్. డీఏ విలీనం తర్వాత ఏర్పడిన కొత్త బేసిక్ పే పై ప్రభుత్వం అదనంగా ఇచ్చే పెరుగుదలనే ఫిట్మెంట్ అంటారు. గతంలో పీఆర్సీ 23% ఇచ్చి గత పీఆర్సీలో 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు 20% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తే అది ఫిట్మెంట్‌కు ముందస్తు చెల్లింపుగా భావించవచ్చు. సో గతంలో ఐఆర్ అనేది 27% ఇచ్చి ఫిట్మెంట్ 23% మాత్రమే ఇచ్చారు. సో మీ జీతం ఎంత పెరుగుతుంది? ఒక ఉదాహరణ. ప్రస్తుతం మీ ప్రాథమిక వేతనం బేసిక్ పే 30,000 అనుకుందాము. డీఏ విలీనం 33.67%తో మీ బేసిక్‌లో కలవబోయే డీఏ అండి 30,000కు గాను రూ. 10,101 అవుతుంది. అలాగే 20% ఐఆర్‌తో చూసుకున్నట్లయితే ఇది ఒక రూ. 6,000 అవుతుంది. మొత్తం పెంపు సో రూ. 16,101 అవుతుంది. సో కొత్త బేసిక్ పే 30,000 నుంచి రూ. 46,101 అవుతుంది. ఇక ఇప్పుడు ఈ టేబుల్ అయితే చూడొచ్చు. మనకు ఓల్డ్ బేసిక్ పే 20,000 అయితే 20% ఫిట్మెంట్ ఐఆర్‌తో చూసుకున్నట్లయితే రూ. 30,734 అవుతుంది. అలాగే ఈ యొక్క 25%తో ఫిట్మెంట్‌తో చూసుకున్నట్లయితే రూ. 31,734 అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు 2 డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. అలాగే 30,000 బేసిక్ పే ఉన్న వారికి ఫిట్మెంట్ 20%తో చూసుకున్నట్లయితే రూ. 46,101 అవుతుంది. అదే ఫిట్మెంట్ 25%తో చూసుకున్నట్లయితే రూ. 47,601 అవుతుంది. అలాగే బేసిక్ పే అనేది 50,000 ఉన్న వారికి ఫిట్మెంట్ 20% ఐఆర్ 20% అనుకున్నట్లయితే మధ్యంతర భృతి 20% అనుకున్నట్లయితే రూ. 76,830 అవుతుంది. అదే ఐఆర్ 25% అనుకున్నట్లయితే రూ. 79,335 అవుతుంది.
70,000 బేసిక్ పే వారికి 20% ఫిట్మెంట్‌తో రూ. 1,07,569 అవుతుంది. అలాగే బేసిక్ పేనే అండి. దీనిపైన డీఏ అదనము, అలవెన్సెస్ అదనంగా అయితే వస్తాయి. అలాగే బేసిక్ పే 70,000 ఉన్న వారికి 25% ఫిట్మెంట్ అనుకున్నట్లయితే రూ. 1,11,069 అయితే అవుతుంది. సో, ఈ అంచనా ఈ ఈ లెక్కలన్నీ కూడా అంచనాపై ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే డీఏ విలీన శాతం ఫిట్మెంట్ అయితే మారవచ్చు. ఎవరెవరికి ఎంత వస్తుంది? ఈ పీఆర్సీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఏపీ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షన్ అందరికీ కూడా వర్తిస్తాయి. ఆశాజనక దృక్పథం. ప్రస్తుతం ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు నెల మొదటి తేదీనే జమ చేస్తూ ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇదే స్ఫూర్తితో 12వ పీఆర్సీ విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలైతే ఆశిస్తున్నాయి. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మధ్యంతర భృతిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశాలైతే ఉన్నాయి.